హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ మా సీత పట్నం కాపురం. ఈ కథ రచించిన వారు పోలా ప్రగ్గడ రాజలక్ష్మి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. అందంగా, ఆనందంగా, అపురూపంగా, అల్లారు ముద్దుగా, ఆఖరి అమ్మాయిగా పల్లెల్లో పెరిగిన సీతకి, పెరట్లో జామ చెట్ల పూల మొక్కల మధ్యన అమాయకంగా పెరిగిన సీతకి అన్నీ సరదాలే. తల్లి దగ్గర సంగీతం, తండ్రి దగ్గర సంస్కృతం నేర్చుకుంది. ఇంగ్లీషు చదువులన్నా, పట్నంలో ఉండటం అన్నా ఎంతో కోరిక. అది కనిపెట్టే సీత తండ్రి ఇంగ్లీషు చదువున్న పట్నంలో ఉద్యోగం చేస్తున్న సుందరాంగుణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేశారు. అత్తారింటికి వెళ్ళేటప్పుడు పెరట్లో ఆవు దూడ, తను సరదాగా కట్టుకున్న బొమ్మరిల్లు, గొబ్బెళ్ళ పేరంటం, బొమ్మల కొలువు, నిత్యము సాయంత్రం దేవాలయానికి వెళ్ళి ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ కూడా వచ్చిన స్నేహితులు, చెలెత్తులతో ఏది కట్టుకున్నా ఆహా ఈ రంగు నీకు బాగుంది అని పొగడే స్నేహితుల్ని వదిలి అత్తవారింటికి వెళ్ళటం అంటే కష్టమే. మరి ఆ తల్లిదండ్రులకు కూడా సీత వెళితే ఇల్లు చిన్నబోతుంది, మనస్సు చిన్నబోతుంది. మరి అయినా ఎదిగిన ఆడపిల్ల ఓ అయ్య చేతిలో పెడితేనే అందం కదా. రామాలయంలో రోజు దీపం పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టిరా మంచి మొగుడొస్తాడని అమ్మ రోజు దీవించేది. నాన్నగారైతే భాగవతంలో రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, కృష్ణుడు చెలికాండ్రులతో చద్దులు ఆరగించుట తన చేత చదివించి వంట వార్పు శుచి శుభ్రత అన్నీ నేర్చుకుని క్షణం తీరిక లేకుండా పెరిగిన సీత పతియే ప్రత్యక్ష దైవంగా ప్రేమించటం మొదలెట్టింది. దాంతో ఆ భర్తగారు అనబడే పురుష పుంగుడు చాలా దర్పంగా మెలగటం మొదలెట్టాడు. పోసుకుందకు నీళ్లు పెట్టావా, ఈ కాఫీ ఇలా ఉందేంటి, ఎబ్బే ఈ కూర బాగోలేదు, తీసే అంటూ అహంతో మాట్లాడేవాడు. పతిని మెప్పించాలనే ధ్యాసే గాని తనని చాలా చిన్నచూపు చూస్తున్నాడనేది గమనించనే లేదామె. భర్త మీద విపరీతమైన వ్యామోహం వల్ల పేరు మోహన్ రావు బాగానే ఉంది, కానీ ఇంటికి వస్తున్నాడంటే భయం, ఏం వంకలు పెడతాడో అని. ఓ చిరునవ్వు, ఓ లాలింపు లేదు. విచ్చని మల్లెపూలు వాడకుండా ఆ దగ్గరికి రావటం లేదు. నీ కాపురం ఎలా ఉందే అని అడిగితే ఓ దారి తెన్ను లేదు, సరదా చట్టుబండలు లేదు అని చెప్దామనుకుంటుంది. మళ్ళీ సంసారం గుట్టుగా ఉండాలని అమ్మ చెప్పిన మాట అక్షరాలా పాటిస్తుంది సీత. మోహన్ రావు కొత్తగా కాపురం పెట్టడంతోనే అతని భర్త లేని అక్కగారు సీతతో వచ్చారు. భర్త లేని ఆమెని తీసుకొని మొదట కాపురం పెట్టకూడదు అంది అమ్మ. అది తప్పు అనిపించలేదు. పాపం వాళ్ళ తమ్ముడి మీద ఆశలు ఆమెకుండవు, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు అనుకుంది సీత. పట్నంలో చూసిన ఇల్లుగల్లామెకి కూడా భర్త లేడు. అమ్మో ఇదేం పాపమే అంది అమ్మ. అదంతేలే అని తల్లి మాటని కాదని భర్తని సమర్థించింది సీత. ఇంకా ఇంటామె సంగతేమిటంటే భర్త లేకపోయినా ఉన్నట్లు అనుకుంటుంది. పెందరాళ్లే వంట చేసి వెండి కంచం పెట్టి పీట వేసి దాని మీద రాగితో చుట్టిన రుద్రాక్షలు పెట్టి తన కంచం పక్కన పెట్టుకుని అన్నీ వడ్డించుకుని భర్త కంచంలో అన్నం వడ్డించి దేవుడికి నమస్కరించి తను తింటూ మీకు కొంచెం వెయ్యనా అంటూ పలకరిస్తూ భోంచేసి ఆయనకని వడ్డించినవన్నీ పెరట్లో కాకులకు పెడుతుంది. ఓ పిల్లిని పెంచుకుంటుంది, దాంతో మాట్లాడేది పిల్లలతో మాట్లాడినట్టుగాను. సీత ఇదంతా గమనించేది. ఇంట్లో పనైపోయాక పడక గది తలుపులు తీసి ఇంటామె హాల్లోకి వెళ్ళేది కబూర్ల కోసం. ఎంతో ప్రేమగా మాట్లాడేది సీతతోనూ. ఒక రోజున తలారా స్నానం చేసి తనకిష్టమైన చీర కట్టుకొని సీత నిల్చొనుంటే చూసి వచ్చేసి ముద్దు పెట్టుకుని అబ్బా ఎంత బాగున్నావే సీత, ఇలారా అంటూ తీసుకువెళ్ళి బీర్వాలోని తన నగలన్నీ తీసిపెట్టింది. ఎంత బాగున్నావో చూసుకో, అద్దంలో అచ్చు సీతమ్మ వారిలాగా ఉన్నావు అంది. సాయంకాలం 4 అయినా నగలు తీసేయలేదు, సీతని కదలనివ్వలేదు. సాయంకాలం అయ్యింది. అప్పటికి వదిలిందామె. ఆడబిడ్డ అయ్యయ్యా పెత్తనాలయ్యాయా అంటూ కోప్పడినా సీత సమాధానం చెప్పలేదు. మరి నిజమే కదా, భర్త మోహన్ రావుకి ఇంట్లో సరుకులు తేవటం అంటే చాలా చిరాకు పడతాడు. పావలా జీలకర్ర, అర్ధ-కిలో కందిపప్పు తెస్తాడు. ఏం సాయంకాలానికో అవి పొట్లం విప్పి చూసి ఏడుస్తూ కూర్చుంటుంది సీత.
చిన్నప్పుడు పుట్టింట్లో కందులు, మినుములు, పంట వడ్లు ఇంట్లో దంపించేది అమ్మ. అన్నీ జ్ఞాపకం వచ్చాయి. కళ్ళు తుడుచుకుంది. బియ్యం మరీ 10 కిలోలు తేవటం, అయిపోయాయని చెప్పటానికి భయం. అప్పుడే అయిపోయాయా అని ఒక్క అరుపు అరిచి విసా వీధిలోకి వెళ్ళిపోవటం. ఆ సరుకులు తెస్తాడో లేదో తెలీదు. నోరు మూసుకొని ఉండటం నేర్చుకుంది. ఓ సినిమా లేదు, ఓ షికారు లేదు. ఎప్పుడు ఆఫీస్లో పని పని అంటూ స్నేహితుల ఇంటికి వెళ్ళి రాత్రి భోజనాల వేళకి రావటం. అప్పుడు ఓ పక్క ఆవలింతలు వచ్చేస్తుంటే ఏం తింటాం, కబుర్లేం చెప్పుకుంటాం. చిన్నప్పుడు కృష్ణ శతకంలో పద్యాలు చదువుకుంటూ పడుకోవటం అలవాటైపోయింది. ఇలా జరుగుతున్న కాపురంలో ఒక రోజున ఇంటిగల బామ్మగారు వచ్చి ఇంటద్దె పెంచండి లేదా ఇల్లు ఖాళీ చేయండి అని ఖచ్చితంగా చెప్పేసింది. ఆ రాత్రి భోజనాలు అయ్యాక ఇల్లు కడుగుతుంటే బింది వార పాము పిల్ల కనిపించింది. దాంతో దడ వచ్చి పక్కవాటలోకి తలుపు తీసుకుని పరిగెత్తింది సీత. ఆ పాము పిల్లకి భయం ఏమిటి? పెరటంతా తుడిపించాను కదా, అందువల్ల అలా రావటం మామూలేలే, అది ఎలా వచ్చిందో అలాగే పోతుందిలే అంది ఇంటావిడ. సీతకి ఆ ఇల్లు ఖాళీ చేసేదాకా నిద్ర పట్టలేదు. పట్నం కాపురం ఇలా ఉంటుంది. ఇంగ్లీషు చదువుకున్న మొగుడు ఇంత సరసుడని అన్నీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఏమిటి, ఆవిడ నగలన్నీ పెట్టుకొని తిరుగుతున్నావట సీత? అస్తమానం వీధి అరుగు మీద నుంచుంటున్నావట? ఎదురింటి డాక్టర్ ఎర్రగా ఉన్నాడనా అన్నాడు మోహన్ రావు. ఆ మాటలకి పౌరుషం వచ్చి, నగలు పెట్టద్దన్నా పెడుతుంది, రెండవదైతే నిజం కాదు, అది మీ భ్రమ అంది సీత. తన భార్య సీతేనా ఇంత ఘాటుగా మాట్లాడుతుంది అని ఆశ్చర్యపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విసుగ్గా ముఖం చిట్లించుకుంటూ. మొత్తం మీద ఒక ఇల్లు అద్దెకి దొరికింది. ఒక రోజున ఆడపడుచు పెద్దగా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు అని ఊరుకోబెట్టపోయింది. నా కూతుర్ని నా తమ్ముడికిచ్చి చేద్దామనుకున్నా, నా కూతురు పోయింది, ఆ స్థానంలో నువ్వొచ్చావే అంది. ఏడవకండి, నేను కాపోతే ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుందరు కదా అంది. ఈ సీత పేరు పెట్టిన వారికి గీత బాగుండదు, అరణ్యరోధనలాగా ఉంటుంది బ్రతుకంతాను అంది. దాంతో పోనీలే బాధపడకూడదు అని సర్దుకుంది. ఆ ఇంట్లోకొచ్చిన వేళ మంచిదయ్యి ఒక కొడుకు పుట్టాడు. మళ్ళీ కడుపుతో ఉంది. అది చూడలేక సీత ఆడపడుచు వెళ్ళిపోయింది ఇంకో తమ్ముడి దగ్గరికి. ఒక రోజున ఇంటాయన వచ్చి, 2-3 ఏళ్ళయింది మీరు ఇంటికి వచ్చి, అద్దె పెంచండి లేదా ఇల్లు ఖాళీ చేసేయండి అన్నాడు. దాంతో చిన్నతనంలో సొంత ఇల్లు అలవాటు ఏమో, ఈ అద్దె ఇల్లు అగచాట్లు కొత్తగా ఉన్నాయి. ఏమైనా సరే ఇల్లు ఖాళీ చేస్తాను కానీ అద్దె పెంచను అని అరిచాడు మోహన్ రావు. అయితే సరే ఇల్లు ఖాళీ చేసేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇవేం పట్నం బతుకులురా భగవంతుడా అంది సీత మళ్ళీ ఇల్లు మారటం అంటే భయపడి. అయితే నీ పుట్టింటికి పో అన్నాడు. వాళ్ళు పెళ్లి చేసి మీకు కట్టబెట్టారు కదా, మళ్ళీ వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడ ఉంటే అక్కడే నా బతుకు వెళ్ళమారుస్తాను అని ఖచ్చితంగా చెప్పేసింది సీత. ఇదే పెళ్ళాం రోయ్, మాటలు రామబాణాల్లాగా వదులుతుందోయ్ అని కొంచెం విసుక్కున్నాడు. ఏమైనా మీకు నేను, నాకు మీరు తప్పరు, ఇంతే ఈ అనుబంధం అని మెల్లగా సన్నాయి నొక్కులు నొక్కింది. దాంతో మోహన్ రావు మళ్ళీ ఇల్లు వెతకటం మొదలెట్టాడు. ఆఖరికి ఊరు చివర 4 గదుల ఇల్లు దొరికింది. ఇల్లు చూసొచ్చింది సీత. ఆ ఇంట్లోకి వెళుతుంటే ఏదో భయంగా ఉంది. పెరటంతా గడ్డి మొలిచింది. వాడుతున్న ఇల్లులాగా లేదు. పూల మొక్కలు, తులసి తోట, పళ్ళ మొక్కలు లేవు. ఇంటామెని వెళ్ళి పలకరించింది. ఏడుస్తూ చెప్పింది, ఒక్కగానొక్కర కూతురు పోయింది, వాటా అద్దెకిస్తే కాస్త బెంగ తగ్గుతుంది అంది. మేము పెద్దవాళ్ళమయ్యాము, కాస్త పని సహాయం వంట సహాయం ఉంటుందని అంది. ఆ మాట విన్న సీత, ఓరి దేవుడోయ్ పతిదేవుడోయ్, ఇలాంటి ఇల్లు చూశారేంట్రోయ్ అంది సీత. అదంతే, ఇప్పుడే అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను, మంచి రోజు చూసుకొని వచ్చి ఇంట్లో చేరదామన్నాడు. ఏడుస్తూ అడిగింది, ఇంతకన్నా మంచి ఇల్లు ఇంకోటి చూసుకుందాము అని. ససే మీరా వీల్లేదు అన్నాడు మోహన్ రావు. ఆ వేళ ఏడుస్తూ అన్నం తినలేదు. ఇప్పటికే ఓ పిల్లాడు ఒళ్ళోను, ఇంకో పిల్లాడు కడుపులోనూ ఉన్నాడు. ఆ ఇంటికి మనం వెళ్ళకూడదు అని అన్నం పెడుతూ భర్తకి చెప్పింది సీత. ఎవరు చెప్పారు నీకు అని గద్దించి అడిగాడు మోహన్ రావు. నా మనసే చెప్పింది, పెద్ద దిక్కుగా ఉన్న మీ వాళ్ళు కూడా లేరు, మీరు ఆఫీస్కి వెళ్తే ఒంటరిగా ఉండలేను, నా మనసు సంకోచిస్తుంది అని అరిచింది సీత. నువ్వు అరిస్తే భయపడేవాణ్ణి కాదు, ఆ ఇంట్లో అద్దెకి వెళ్ళవలసిందే అన్నాడు. నేను ఆ ఇంట్లోకి రాను, ఆఖరికి మీరు ఏ పూరిల్లు చూసినా సంతోషంగా సీతమ్మ వారి పర్ణశాలలాగా ఉందని ఆనందంగా ఉంటానంతే కానీ ఆ ఇంట్లోకి రాను అని గట్టిగానే అరిచింది. ఒకరికొకరు పట్టుదలలు పెరిగాయి. మాట్లాడుకోవటం లేదు. ఆ దంపతులిద్దరూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది యాత్రికంగా అయిపోయారు. ఒక రోజున మోహన్ రావుని వాళ్ళ స్నేహితుడు, అలా ఉన్నావేమిరా అని అడిగాడు.
మోహన్ రావు తన బాధంతా చెప్పుకున్నాడు. పల్లెటూరు పిల్ల ఏదో అమాయకంగా మంచం దగ్గర చెప్పినట్టు వింటుంది అనుకున్నా కానీ ఇలా చెప్పినట్టు వినదని అనుకోలేదు. అసలు అది కార్యం నాడే నాకు కొన్ని షరతులు పెట్టింది. కొన్నాళ్ళు ప్రేమించుకున్నాక అప్పుడు మన కలయిక అని. దగ్గరికి వారం రోజులు రానియలేదురా. అంతా విన్న స్నేహితుడు పకాపకా నవ్వి, భార్యాభర్తలంటే ఒకరు చెప్పిన దాన్ని మరొకరు అర్థం చేసుకోవాలిరా. ఇలా ప్రతి దానికి నా మాటే నెగ్గాలి అని పట్టుపట్టకూడదు. ఆడవాళ్ళకి ఏవో కోరికలు ఉంటాయి, అవి మనం తీర్చటంలోనే ఆనందంగా తెచ్చుకోవాలి అని ధైర్యం చెప్పి ఇంతకీ ఆ ఇంట్లో రానంటుంది. అయినా రోజంతా ఇంట్లో ఉండేది ఆ అమ్మాయి, నువ్వు కాదు కదా. అందువల్ల ఆమెకి ఇష్టం లేదే వేళ్లకు. ఆ తర్వాత ఏదైనా అపశృతి జరిగితే నువ్వే అడవాలి అని నచ్చచెప్పాడు. మోహన్ రావుకి ఫ్రెండ్ కదా అని తన కష్టం చెప్పుకుంటే తన భార్య వైపు నుంచి మాట్లాడతాడేమిటి, వీడు మరీ పెళ్ళాం చేతిలో కీలుబొమ్మ అని ఒక చెలోక్తి వేసుకుని మనసులో సరిపెట్టుకున్నాడు. సీత సంగతి నేను చెబుతాను. ఆ ఇంటి కంటే పూరిల్లు నయమంటుందా? దీనికి నిజంగా పూరిల్లు చూసి ఆ ఇంట్లో కాపురం పెడతాను, చూసుకో అని శపథం చేశాడు. శపథం చూసి సీత ఏం భయపడలేదు. సరే చూడండి అని కోపంతో మిటమిటలాడింది. అది చూసి మోహన్ రావు చిటపటలాడాడు. ఈ పరిస్థితిలో ఆఫీస్లో కొలీగ్స్ వచ్చి మరొక రోజు ఇంకొకరు చొప్పున ఎలాగైనా ఆ ఇంట్లోకి వెళ్ళటం మంచిది కాదు, సీతగారు చెప్పినట్టు అని చెప్పారు. దాంతో నా ఆఫీసులో వాళ్ళందరి చేత చెప్పిస్తున్నావా అన్నాడు. రామరామా, నేనేం పాపం ఎరగనండి, మీకెవరు చెప్పారు అని అడిగి తెలుసుకోండి, నన్ను నానా మాటలు అనకండి అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూను. తీరా ఆరా తీసి అడిగితే తను ఏ స్నేహితుని సలహా అడిగాడో వాడే ఆఫీస్ అంతా టామ్ చేశాడని తెలిసింది మోహన్ రావుకి. మొత్తం మీద వెతికి పట్టుకున్నాడు ఒక పూరిల్లు. పైగా చుట్టూ మేడలు, పెంకుటిల్లు, మధ్యలో పూరిల్లు. ఎవరో పేదవాడు టీచర్ అట. 2 గదుల్లో తనుండి 2 గదులు అద్దెకిస్తున్నాడు అని తెలిస్తే సీతని తీసుకువెళ్ళి చూపించాడు. అర్ధాంగీకారంతో బిక్కముఖం వేసి తనకేసి ప్రాధేయపూర్వకంగా చూస్తుందని ఆశించాడు మోహన్ రావు. అబ్బే అదేం లేదు. ఏమండి, ఆ మాస్టారు భార్య పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారు. పెరట్లో పూల మొక్కలు, తులసి మొక్కలు, పెరడంతా పెట్టిన ముగ్గులు చూస్తుంటే నా మనస్సు సంతోషంతో నిండిపోయింది. ఆ ఎదురింటి మేడ నా చిన్నప్పటి స్నేహితురాలి అత్తవారిల్లు, నన్ను ఎన్నాళ్లకి చూశాను అని మురిసిపోయింది అంది. అది విన్న మోహన్ రావు సరే పద ఆ ఇంట్లోకి చూద్దాం అన్నాడు గర్వంగా మీసం దువ్వుతూ. మేము ఇల్లు మారుతున్నాం అని రాసిన ఉత్తరం చూసి పిల్లలతో ఎలా ఉన్నారో అని మోహన్ రావు తండ్రి వచ్చాడు. సంగతంతా సీత చెప్పింది. మోహన్ రావు ఆఫీస్ నుంచి రాగానే తండ్రి వచ్చినందుకు కొంచెం మొహం విసుగ్గా పెట్టాడు. సీత సంగతులన్నీ చెప్పేసి ఉంటుంది అనుకున్నాడు. నువ్వు ఇల్లు మారుతున్నావని లెటర్ రాసావు కదా, పిల్లలు ఎలా ఉన్నారో చూసి రండని మీ అమ్మ గొడవ పెడితే వచ్చాను అన్నాడు మోహన్ రావు తండ్రి. సీతని అనవసరంగా అనుకున్నాను అని కొంచెం జాలేసింది. నిజంగా పాక చూసినందుకు మోహన్ రావుకు రేపు నువ్వు వెళ్ళబోయే ఇల్లు చూసొచ్చాను. మట్టి ఇల్లు పాకను, రాత్రిళ్ళు మండ్రగబ్బలు మట్టి దొల్చుకుని వస్తాయంట. నీకిదేం బుద్ధిరా అలాంటి ఇల్లు చూశావు? డబ్బులు సరిపోవటం లేదంటే ఏ బియ్యం మూటో లారీలో వేసి పంపిస్తాను, అంతేకాని అలాంటి ఇంట్లో సీతని పిల్లల్ని పెట్టకు అన్నారు. అది కాదు నాన్న, సీత సరదా పడింది, పర్ణశాలలోగా ఉంటుంది, అలాంటి ఇల్లు చూడండి అని అన్నాడు కొంచెం భయపడుతూ. మీరు ఈ ఇంట్లోనే ఉండండి, డబ్బులు చాలకపోతే నేను పంపిస్తాను. ఇప్పుడు ఇంతిల్లెందుకు, మేమిద్దరం చంటి పిల్లాడు కదా, మరి రేపు పుట్టబోయే బిడ్డ సంగతో పెద్దవాళ్ళం మేము ఎవరో ఒకరం వస్తూ ఉంటాం, వెర్రి వేషాలు వేయక సరిగా ఉండు అన్నాడు అతని తండ్రి. మరి ఇల్లు రేపు ఖాళీ చేస్తానని చెప్పి అద్దె ఇచ్చేశాను, అదేం కుదరదు, వెళదామన్నాక వెళ్ళకపోతే బాగుండదు నాన్న అని అరిచాడు మోహన్ రావు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన సీతని కావాలని మన ఇంట్లో ఇచ్చారు, వాళ్ళేమో సుఖపడుతుందని సంతోషిస్తున్నారు, నువ్వేమో ఇలా ఉన్నావు అన్నారు. మొత్తం మీద పూరింట్లోకి వెళ్లకుండా ఉన్న ఇంట్లోనే ఉండిపోయారు సీత మోహన్ రావు. చివరికి నువ్వే నెగ్గావు అని సీతకేసి ఈర్ష్యగా చూశాడు మోహన్ రావు. అది గమనించిన సీత భర్తతో, పతిదేవుడు అద్దె ఇల్లు అగచాట్లు నేను పడలేను, తొందరలో ఒక ఇల్లు కట్టుకుండా అంది. అమ్మ పల్లెటూరు సీత, సొంత ఇంటికే టెండర్ పెట్టావా అన్నాడు మోహన్ రావు. మంచి సంకల్పాలు ఉండాలి, అవి తప్పక తీరతాయంది సీత నవ్వుతూ. ఏమెట్టి కడతావే ఇల్లు అన్నాడు. ఏముంది, నా నగలు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోండి, స్థలం కొనండి, ఎల్ఐసి లోన్ తీసుకోండి, చాలకపోతే ఆఫీస్ లోను తీసుకోండి, మనం నెల అద్దె కట్టేది లోన్ తీరిపోతుంది, మనకా సొంత ఇంట్లో ఉన్న ఆనందం ఉంటుంది అంది సీత. నీ ప్లాన్ బాగానే ఉంది, కానీ కొంచెం సవరణ, మన ఇంట్లో పక్కవాటా అద్దెకిస్తే అప్పులు తొందరగా తీర్చేయచ్చు కదా అన్నాడు.
నా పతిదేవుడు సొంత ఇంటి సుఖం ప్రత్యేకంగా ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ అద్దె ఇల్లు అగచాట్లు కొత్తవి, అవి బాగు చేయించండి, ఇవి బాగు చేయించండి అంటూ కొత్త నస. అందుచేత హాయిగా పూల మొక్కలు, పండ్ల మొక్కలు వేసుకొని సొంత ఇంట్లో ఉందామంది సీత. కొందరి ఆలోచనలు అనుకున్నవి అనుకున్నట్లు తీరే అదృష్టం ఉంటుంది. అది సీత మనసు గొప్పది కనుక సొంత ఇల్లు అమరింది. అద్దె ఇంటి అగచాట్లు తప్పింది. పతిదేవుడికి సీత అంటే దేవతలాగా గోచరించింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.